నువ్వెవరు? నేను కూడా నీ మొగనే. ఆయన నీ మొగడే. ఇప్పుడు నువ్వు మొగడు. ఈయన నీ మొగడే. కడకు వాళ్ళు నీ మొగడే. ఒక కార్యానికి ఇంతమంది మొగలు ఉంటారే. ఇగో నువ్వు బస్సు అన్నట్టు మీ అందరూ డ్రైవర్లు అన్నట్టు అమ్మా. మరి డిపోకి ఎప్పుడు పోతాయి? రిపేర్కి వస్తేనే అంతేనా? అది మరి రాక నడుపుడే పైన. మరి ఇద్దరు బిడ్డలు తీసిండు వాళ్ళ ఎదుర పెట్టిల్లు. ఎన్నెల వరాల బండలు ఓదుకున్నాను వారి వర్ధనము. ధర్మాంతానికి ధర్మ కంకణ కట్టుకొని నరులకు దానం వేసి దేవన దేవతల పూజేసి సంతానం అడుక్కొని వస్తామని భార్య భరతలు ఇద్దరు సై సై రామే పూజ వాళ్ళు కూడా వైభవం వెళ్ళరు. వాడలంటా వెళ్ళుతున్నారు రామరాగవా మేడలంటా దాటుతున్నారు. రాజదేశం మీద వాళ్ళు కొట్టుకొని వస్తూ ఉన్నారా. ఒట్ట చూసిపోయి నాణ్యాలు వేస్తారు. ఒళ్ళు చూసి వస్త్రాలు దాని వేస్తూ ఉన్నారమ్మా. గంట లేని వారి గంటలు దాని వేస్తారు. ముగ్గులు లేని వారికి ముగ్గులు దాని వేయవాటే. గుడి లేని ఊళ్ళే గుడి కడతారు. పడి లేని ఊళ్ళే పడిగా చిత్త ఉన్నారమ్మా. రాజదేశం మీద పనులు కొట్టుకొని వరపడతారు మొత్తం ఉంటే నర్లకు దాని వేస్తే దేవుడు వాళ్ళ గర్భాన కొడుకు బాగా ఓడి అట్టబాయా. నల్ల దాని సంతన దొరకలే దేవాన దేవతల పూ వేసి వద్దమన్నారు. బయలు వెళ్ళిండు దేవా పండు కొట్టుకుని రాను రాని ఎక్కడ వచ్చిరా. విమలవాడి వీర వచ్చిన గుండె స్నానం వేసి లింగ లింగానే కానుక పెట్టి తమ్మ తమ్మ అనే కోడలు కట్టేసి రమ్మ. అందర పరమాత్రుని మెచ్చి బల ఓడి కట్టబాయను. వాళ్ళ గర్భాన కొడుకు బలం ఇయ్యలే. తిరుపతి తీరంగం ఓనంది మానంది విష్ణు గజ బ్రహ్మ గజ కాళేశ్వరం గోదావరి తిరుగుతున్నారా. ఈ తుది లోపల ఉన్న పుణ్య చక్రాన్ని వచ్చేనా. ఎన్ని దేవతల పూజే శ్రీ దేవుడు వాళ్ళ గర్భాన కొడుకు బలం ఇస్తలేడు. అయ్యయ్యో ఇక సంతానం దొరకని కావచ్చని భార్య భరతలు ఆ కాలిబండ మలుపుకొని నర్ర చెంగల కోరలు విలకెళ్ళి వస్తారా. నర్ర చెంగల కోరాడి లోపల పడిన పడ్డ గుళ్ళ చూసింది అమ్మవారుడా. ఆడబడ్డ గుళ్ళ పూయ మరి సంతానం దొరుకుతుంది అవచ్చు. ఆ పొయ్యే వాళ్ళ అత్తనని అమ్మవారు బారా సుందరాది. ఎవరు బావ ఎవరు బామ్మది అన్నట్టు. నేను బావని అన్నట్టు అదే నువ్వు బామ్మది అన్నా. హలో బావా థ్యాంక్ యూ. హలో బావా హలో థ్యాంక్ యూ. ఏందో కొద్దిగా 2 బీర్లు తాగేట. ఎన్ని బీర్లు? 2. అట్లయితే నేనే బామ్మది నువ్వే బావ. 2 బీర్లు కాబట్టి అయిపోతుంది. మీకు 2 రోజులు కేసు బీర్లు అవుతాడు. 2 బీర్లకే బావ బామ్మది అవుతావా. ఒక మాట ఎందుకని పిడ తాళాలంటే భయపడుతుంది. ఏమంటున్నామా? భయపడ్డావా? నీ కాలు మధ్య ఆడితే నీ మట్టికి అరికాలు మధ్య ఆడతావు. అట్లా ఉండకూడదు. అట్లా కాదు.
చెట్టు అంత మనిషి నువ్వు ఇక్కడ పిడా చచ్చిపోతే నా బొట్టు పోదా నా తాని బొట్టు పోతాని కాలు బొట్టు వేసి కాపాడుకుంటాను ఈకంతే మీరు సుధ నేర్చుకోలేవా పొద్దుగా లేచి భర్త నిండ నూరేళ్ళు బతకాలంటే పొద్దుగా లేచి కాలు కొరకడ మొదలు పెట్టి గంట బిల్లుగా కళ్ళ చూసి ఓరి గుండెపలోడ ఓరి గుడ్డెలు బాధలోడ ఓరి కర్యమ్మతోడ ఏ అందం ఉన్నవరో బాడుక అనుండి ఏను బతుకుడు ఇంకొక 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతాడు అంతే ఎందుకో అక్కడ కనిపించేది అది ఊర్లో పాడబట్టిస్తే తిమ్మని గుడి ఒకప్పుడు అక్కడ ఊరుండే ఆ ఊరు లేచిపోయినాక గుడి వదిలిపెట్టిపోయారు అది పాడబట్టి శివాలు ఏమంటారు దాన్ని ఆ గుళ్ళే పూజ చేస్తే పరమాత్ర మన కొడుకు బలం ఇస్తారు కావచ్చు ఆ గుడి గడి పోదంపా సరేనమ్మా ఇంత దూరం వచ్చా గుడి పూజ రమ్మని మరి నీ దేవతల పూజ ఒక్కెత్తురాది ఈ దేవిని పూజ ఒక్కెత్తురాదా భర్తను తోలుకొని అమ్మవారు వసుంధర భార్య భర్తలు ఇద్దరు అల్లల్లనే రని జమీదారి కోయిలో వాడే గంట తిప్పల పడ్డాని ఇప్పుడు తిప్పలుంటే వాడంటే వెళ్ళి నీ జమీదారి ఆ గుళ్ళ వేదికి జమీదారి కోయిలో అలవత్త ఉన్న రాజమేదారి కోయిలో ఆడబడ్డ గుళ్ళనే వేడికి వచ్చిన భార్య పడతారు గుడిని కళ్ళ చూస్తే కాకుల కౌసు కడల వంటి ఉన్నాయి పిట్టల కౌసు పిక్కల వంటి ఉన్నాయి మరి లింగమంట కలిసి కలవకేమో గంప వచ్చి ఉన్నాయి మరి నాదా నీ చేతులే వసలుగా పని చేసుకో నా కాళ్ళు నీ కాళ్ళు గడ్డ పని చేసుకో నా ముచ్చాల కొంగు తట్టబడుచుకుని గుడి శుద్ధి చేద్దామనేది భార్య పడతావు ఆ ప్రకారంగా గావించి గుడి లోపల ఉన్న కౌసు వెత్తిపోయాక నడి గుడి లోపల రాత్రి ఇంకా నేను ఎన్ని గుడిలో నడి గుళ్ళు ఎప్పుడు రాత్రి ఇంకా లేనిందో గంగా ఉత్కం తీసుకొచ్చిన లింగాన్ని శుద్ధి చేసి ఆ లింగం ముందు వడ్డముడు పొడుగు 3 పసుపు కర్రలు రాసి పసుపు కర్రలు 7 నిమ్మకాయలు వెళ్ళిపోయారు 7 నిమ్మకాయలు దబ్బుడుకాయలు వెళ్ళిపోయారు 7 దబ్బుడుకాయలు 7 సోదరు మోపిల్లు సోదర మీద భార్య భర్తని సిద్ధి కింద పెట్టి శ్రీబాల మీద పెట్టారు అహంకార విడిచిపెట్టి ఓంకార శబ్దముతోటి నిండు మనతోటి భగవంతుని ఆరాధన ఎట్టి చేస్తారు భార్య భర్తలు ఓ అందాల గోపాల నీ దైవము ఆలే మందార మకరందర ప్రభాతము అందాల గోపాల నీ దైవము ఆలే మందార మకరందర ప్రభాతము అయ్యో పెళ్ళయ్యో పాలు పెరుగులాలి అంటే వనీల మనుషులు తిన్నవని అమ్మ అడగనే చిన్న నోటను విప్పి గవనములలో అయ్యో ఇంద్రుడు శిలవాన కురిపించగా ఓ ఇంద్రుడు గజమేకి కాపాడగా అయ్యో దేవాన దేవతలు కొనియాడగా
సముద్రుని అత మార్చిన శ్రీకృష్ణుడు సముద్రముడా తీరు ప్రార్థనకై మరి భగవంత కరుణ కంఠమాన కవిలేశపతి అర్ధనారేశ్వరయ్య సంగమయ్య త్రినేత్ర త్రిశూలపాణి ఎక్కడ ఉండవు చెడ్డరి సింగల్ లింగ రూపడ సంగమ దేవుడా ఉంటేనేమో సంతని ఇచ్చుకోలేకపోతే లేదని చెప్పవయ్యో దొరుకుతనేమో ఈ గుళ్ళే మన కొడుకు బలం దొరకాలి లేకపోతే ఇదే గుళ్ళే మా ప్రాణం పోవాలి అరే దేవతి దేవా దేవయో బాబు ఎరాల కింద ఓ దేవా అంతి ఎత్తు కొండలపైన గంతులేసే సంగమయ్యా మా కొండవు తిరిగి రావయ్యా ఓ దేవా భార్య భరతరు కాదు దశపతి రాజు భార్య వసుంధరాదేవి వాళ్ళ గర్భాల ఇద్దరు బిడ్డలున్నారు. పెద్ద బిడ్డ జయమాల, రెండో బిడ్డ వనమాల. తొలసూరు కానుపు కొడుకైతే అనుకుంటే తొలసూరు బిడ్డ అయింది. మలసూరు కానుపు కన్నా కొడుకైతే అనుకుంటే మలసూరు బిడ్డ అయింది. ఆ తల్లి మనసు ఏమనుకున్నది, అతిగా వరాలు మోచిన అల్లుడు ఏనాడికి కొడుకు కాదు. నా గర్భాన ఇద్దరు బిడ్డలు ఉన్నారే, రేపటికల్లా నేను దచ్చిన నా ఇద్దరు బిడ్డలు అయితే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. రేపటికల్లా నేను దచ్చినాడు నా ఇద్దరు బిడ్డ నా మీద పడి కోటి ఏడుపు ఏడుతారు. కానీ నా తలరేవున గింత నిప్పేసే కొడుకు లేడు. 11వ రోజు నాడు పండుగ చేసే నాకు కొడుకు లేడు అని వసుంధరాదేవి దశపతి మహారాజు 33 కోట్ల దేవతల పూజలు చేసింది. ఇంద్ర ఏ దేవుడు వాళ్ళకు సంతానం ఇయ్యలే. తిరిగి వచ్చగంతులై పాత ప్రబలం శివ ఆలయంలోన కంటికి పుట్టిన కన్నరీత వీళ్ళు ఏడుతుంటే వీళ్ళ కన్నీరు చూసినవా. ఎండి కొండ మీద ఉన్నాడు దేవదేవుడు లోకాల పరమేశ్వరుడు. పరమేశ్వరి భార్య అమ్మవారు పార్వతమ్మ. ఎండి కొండకు దక్షిణ భాగవంతు పార్వదేవికి ఎత్తించిన పంచన్నగిరిలో పార్వదేవి పండుకొని ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఏడుతాండి. వీళ్ళ కన్నీరు వచ్చి పండుకున్న కాడ పార్వతమ్మకు ముత్యాల మురివంగు ముద్దవలసిందే తిరుపతి ఏంటి కొండకు రామంటే వెన్నెలకు చిన్న నాకు ఒక చీర పెట్టిండే చీర పెట్టిండే చిన్న పెట్టిన చీర దిగపోయిండే నడపన్నా నాకు ఒక్క నగ పెట్టిండే నగ పెట్టిండే నగదారులు నగ నడవేయండి నగదారులు నడవేయండి నగదారులు
అబ్బతోడు దాని తోలి పోతుంది నీ పాట నీదే వీక్నెస్ అయింది. అదే మాట అంటావేను నువ్వు అంటలేవా మరి? అంటానా అనుడే ఉంటాయి మరి. ఎవరైనా పెద్దనోడు అనుడేంది అది చిన్ననోడు వరడేంది. మహిళా సంఘాలు వచ్చినాయి మీ అసలు ఊకం. మీ మహిళ సంఘాలు వచ్చిందే మా మొగల్లో మక్కులు చేసేదన్న అవి వచ్చేప్పటికే మేము ఇంతానికి మరి ఉంటాం కానీ అవి రాకపోతే మేము ఎక్కడ ఇంటాం. నువ్వేమన్నా అన్నావు అనుకో, ఎక్కువ మాట్లాడినావు అనుకో, ఆధార్ కార్డు పట్టుకుంటే అవతల పడతాయి. ఆధార్ కార్డు పట్టుకొని అవతల పడతాం మరి. నీ పని అయ్యా ఉన్నదే ఇక నువ్వు ఆధార్ కార్డు పట్టుకొని నువ్వు ఎక్కడ ఒక సపరేట్గా తిరుపతి అక్కడ ఫ్రీ భోజనం మంచిగా నువ్వు ఆన్నే ఉంటావు. ఇక నేను దేవుడి రూపాయలు వదుకొని ఇక నేను బస్ కిరా పెట్టుకొని నేను నీ దడ తిరిగా కానీ అన్ని నీకే ఫేవర్ అయినాయి మంచిగా. కానీ ఒక మాట పార్వతమ్మ 33 కోట్ల మంది మేము అందరం దేవతలు సభ చేసి కోరుతున్నాం. ఈ మొగలున్న కాడికి ఆడలు రావచ్చునా? రావద్దా అంటే పిల్లలన్న గిట్టే మొగలున్న కాడికి వస్తాను రా. అబ్బతో జోలికి పోతున్నా నీ పాట పార్వతమ్మ ఎంతకంటే ఎందుకంటే వచ్చే పార్వతమ్మ పార్వతి అయ్యో అయ్యో బామా బామా పార్వతమ్మ నీవో బామా ఎందుకంటే వచ్చే పార్వతి వచ్చిన కారణం చెప్పవే పార్వతి కాడికి వస్తావా పార్వతి? ఏందో ఉరుకుతావు నువ్వు వరదలు చురుకు చురుకు అంటాను ఇక్కడ ఏడా నా సీట్ కాడ ఆడ నాకు సీట్ పంచినావా? కానీ పార్వతమ్మ ఎందుకు వచ్చినావమ్మా? ఎందుకో రాలేదయ్యా నేడవన్నా పరిమితులు పెళ్ళాము ఎక్కడ పడితే అక్కడ వన్న అయితే తాను ఉంటుందా? నా విలువ ఉంటుందా? నా కథనే ఉంటుందా? పరిమితులు పెళ్ళం ఎక్కడ పడితే అక్కడ ఉంటుందా? అంటే అన్నాడు ఉత్తరం చెప్పు. అబ్బా ఉన్నదే కుక్కకు నచ్చున్నది కానీ అబ్బా ఏం గుంతుడు ఏం పడుతుంది అగో మరి అన్నాడు ఉత్తనే వ్యాపారం చేసుకోవన్నా. ఒక మాట 2 అర్థాలు ఉంటాయి. నాటకం 2 అర్థాలు ఉంటాయి. 2 అర్థాలు ఏంటి అవి? నేను పంచనగిరి నందికి మేతేసి నాగనాకు పాలు పోసి పండుకున్నాను అంట. పండు పంట ఏడవంటావు నువ్వు ఏడవండు అన్నావు. అరే నాకు బాగా పెన్నంతరికి నువ్వు అవుతాను వండుకుంటా కాదే నువ్వు వండవన్న కన్నా వండుకున్నా వండుకున్నా కన్నా ముత్యాల నువ్వు ముద్ద పెడదాల్సింది ఎందుకు వచ్చిందయ్యా? ఇది ఎవరికైనా పరిపాలన ఏమంటే పార్వతి పరిపాలన అయ్యావయ్యా అందుకొరకే వచ్చింది నేను నమ్మి నిలబడ్డా ఇటువైపు తలుగుతాను అటువైపు తలుగుతాను. నా మూడు ఉత్తరం వచ్చు నూకుతా బిత్తురాలు నూకుడు కాదు నెత్తుడు లేకపోతే దొబ్బుడు ఎన్నికల ముచ్చట అంటాను ఎన్నికల ముచ్చట అంటాను నువ్వు కూడా ఎందుకడేమన్నారు ఎందుకంటే ఎట్ల పని బుడగలు లేవాడితే నూకిపోతురా ఈ వెనకటి ముచ్చాడు ఇప్పుడు ముచ్చాడు ఎవరికండి మరి కానీ బాబా పార్వతమ్మ ఇది ఎవరికన్నా పరిపాలన ఏమంటే పార్వతి దేవదేవుల లోకాల పరివేదుడు చూడవమ్మా పరిచేతనాంజనం మరిచిండ పార్వదేవి నా అరిచేత చూసుకున్నా కట్టే లోకాలు కనబడతాను చూడు నా అరిచేతలా నాకేం కనిపిస్తుంది అంటే ఏం కనబడతాయి? అన్ని అడవైన గీతలే కనిపిస్తాయి. అడ్డమైన గీత అన్ని అడవైన గీతలు ఉన్నాయి తెల్ల. నీ కళ్ళకి ఏం పెట్టావు? హైటెక్స్ అడ్డమైన కాడికి పెట్టిన అడ్డమైన కాడికి పెడతా నీకు అడ్డమైన గీతలు కనబడతాను. మరి నువ్వేం పెట్టినావు? నేను కుడికంటి పదులు పెట్టిన అరిచేత